కళాకారులు తమ చిత్రాల ద్వారా సమాజానికి సందేశం ఇవ్వడం అభినందనీయమన్నారు ఐపీఎస్ చంద్రశేఖర్ రెడ్డి. అలాంటి కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. నాంపల్లి నుమాయిష్లో నిర్వహిస్తున్న ఆర్ట్ గ్యాలరీలో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ను చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఫిబ్రవరి 2వ తేదీన 8 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ పై, 13 నుంచి 16 ఏళ్ల వారికి డ్రగ్స్ నివారణపై పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తామన్నారు ఆర్ట్ సొసైటీ కన్వీనర్ సామల వేణు. తల్లిదండ్రులు వారి పిల్లల పేర్లను నుమాయిష్కు వచ్చి నమోదు చేయాలని కోరారు సామల వేణు. ఎగ్జిబిషన్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ఈ యొక్క ఆర్ట్ గ్యాలరీ సపరేట్గా ఒక వింగ్ ఉంది. ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఎడ్యుకేషన్ని ప్రోత్సహించాలి, రెండోదేమో కళను, కల్చర్ అండ్ ఆర్ట్ని ప్రోత్సహించాలని చెప్పని ఈ రెండు ఆబ్జెక్ట్స్తోని ఈ యొక్క 85 సంవత్సరాల క్రితం ఈ యొక్క సంస్థ స్థాపించడం పడింది. అందులో భాగంగా ఎడ్యుకేషన్ మాత్రము ఒక 28 కాలేజెస్ పెట్టి ఉన్నాయి. బట్ ఆర్ట్ అండ్ కల్చర్ దాంట్లో మాత్రం ఇది ఒకటి మాత్రమే ఈ మధ్య మేము చేసాము. దీనికి నేను కన్వీనర్గా ఉన్నాను, సెక్రటరీగా ఉన్నాను, సామల వేణుగా. ఒక కళాకారుడిగా ఉన్నందుకు ఈ కళని ఎట్లా ప్రోత్సహించాలి, కళ ద్వారా మన యొక్క సాంప్రదాయాన్ని, మన యొక్క కల్చర్ని ఏ విధంగా మన వ్యాపింప చేయాలని చెప్పిన తపనతో ఈ యొక్క ఆర్ట్ ఎగ్జిబిషన్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఇది ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ ఆర్ట్ అసోసియేషన్ సౌజన్యంతో ప్రతి సంవత్సరం మేము ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇచ్చి దానికి ప్రైజ్ 35,000 ఇస్తాం. సెకండ్ ప్రైజ్ 25,000, సిల్వర్ మెడల్, అట్లాగే బ్రాంజ్కి 15,000. సో ఈ విధంగా ప్రోత్సహించి వాళ్ళని అందరూ సబ్మిట్ చేసిన తర్వాత దాని పెద్ద కమిటీ పెట్టి అందులో సెలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళకి ఇవి లాస్ట్ డే ఒక రోజు పెట్టి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తాము. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వాళ్ళు ఆర్ట్ గ్యాలరీని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పెట్టడం వలన ప్రతిరోజు ఈ సొసైటీ ఈ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ చూడడానికి ఎంతోమంది లక్షల మంది వచ్చే ప్రజలందరికీ ఈ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ చూడడానికి అవకాశం కలిగింది. దీనివల్ల ప్రజలకు ఆర్ట్స్ పట్ల అవగాహన మరియు ఆర్టిస్టులకు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులందరికీ నా అభినందనలు. దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి సందర్శించి వివిధ కళాకారులు నిర్మించిన ఈ కళాఖండాల్ని ఒకసారి చూసి వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. 2025లో నిర్వహిస్తున్నటువంటి 84th ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ చాలామంది కళాపిపాసులు, కళ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది గత 84 సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ సొసైటీతో పాటు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం అండ్ ఆల్ ఇండియా వైడ్ కూడా మేము ఎన్నో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎంఎఫ్ హుస్సేన్ లాంటి గొప్ప గొప్ప కళాకారులు కూడా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుంచి అవార్డు తీసుకోవడం జరిగింది. ఇది చాలా ప్రెస్టీజియస్ ఆర్ట్ ఎగ్జిబిషన్. అందరు కూడా ఇక్కడికి వచ్చి కళని ఆస్వాదించాలి, అభినందించాలి అండ్ ఎంకరేజ్ చేయాలి అందరు కళాకారులకని కోరుకుంటున్నాం.